పవన్ ఎందుకు బ్రెయిన్‌లెస్‌గా ఆడుతున్నాడు అని చెప్పి నాకనిపిస్తుంది. మాట్లాడే విధానంలో గూడా కరెక్ట్‌గా మాట్లాడడం లేదు. క్లియర్ అంటాడు, ఓకే అనలేదు అంటాడు, లేదా ఇంకొకటంటాడు. సార్ అడుగుతున్నా గూడా స్ట్రెయిట్‌గా సమాధానం చెప్పలేకపోతున్నాడు. నీ వైపు రీతు సపోర్ట్ చేస్తుంది. అంటే నీ వైపు నుంచే స్టాండ్ తీసుకుంటుంది అని చెప్పినా గూడా అవసరం లేదు. అది ఇది ఏందేందో అస్సలు ఏం పెట్టుకున్నాడో ఏమో తెలియట్లేదు. ఎక్కువగా ఆలోచిస్తున్నాడేమో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మీకదలా అనిపిస్తుందా? నిన్న ఎపిసోడ్‌లో గూడా సార్ అంత క్లియర్‌గా వీడియో చూపిచ్చాడు. ఆ తర్వాత నీకోసం ఎదురు చూసాడు క్యాప్టెన్సిటీ టైంలో గూడా క్లియర్‌గా చెప్తున్నా గూడా మారట్లే ఆ మనిషి. ఎందుకలా తయారవుతున్నాడో ఏమో నాకైతే తెలియట్లేదు. ఒక 2 వీక్స్‌గా తన ఆట తనకు తానే చెడగొట్టుకుంటున్నాడు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మరి ఈ డెమాన్ పవన్ ఛానల్ వాళ్ళు తెలుసా? ఈ డెమాన్ పవన్ ఫ్రెండ్స్ ఉన్నారు గదా! అతని ఛానల్‌లో వీడియోస్ పెడుతున్నారనమాట. కళ్యాణ్ తప్పు చేశాడు. కళ్యాణ్ నవ్వాడు. కళ్యాణ్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ అనుకున్నారా? లేకపోతే కెప్టెన్ టాస్క్ అనుకున్నారా? నవ్వుకుంటూ పోతావేంట్రా అనే టైంలో కళ్యాణ్ గూడా తను వెళ్ళిపోతే అప్పుడు నవ్వాడు అని చెప్పి ఒక వీడియో. మరి నిన్న కళ్యాణ్ ఓకే అనలేదని చెప్పి ఒక వీడియో. ఇలా చాలా వీడియోస్ వాళ్ళు తప్పుగా పోర్ట్రే చేశారు. ట్రూత్ ఏంటనేది నిన్న సారు చూపిచ్చారు. బయట చూసిన ఆడియన్స్‌కి తెలుసు. వాళ్ళు అలా పోర్ట్రేగా చేస్తే అక్కడ కళ్యాణే హైప్ అవుతుంది గానీ, డెమాన్‌కి అది నెగెటివ్ అయిపోతుంది. ఎందుకంటే రియాలిటీ ఏంటో అందరికీ తెలుసు. వీళ్ళకేంటో అర్థం కావట్లేదా అనిపిస్తుంది నాకు. ఒకసారి కావాలంటే మీరు కూడా చూడి కామెంట్ పెట్టండి. ఒకసారి తెలుస్తది.